హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా హెడ్లైన్: ద స్టార్క్ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ కాస్ట్స్ ఇన్ ఇండియా. ద స్టార్క్ రియాలిటీ అంటే కఠినమైనటువంటి వాస్తవం. ఇక్కడ స్టార్క్ అంటే కఠినమైన, రియాలిటీ వాస్తవం ఆఫ్ ఎడ్యుకేషనల్ కాస్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో విద్యా వ్యయాల కఠిన వాస్తవం. ఇక్కడ కాస్ట్ అంటే వ్యయం, కాస్ట్స్ అంటే వ్యయాలు. ఎడ్యుకేషనల్ కాస్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో విద్యా వ్యయాల కఠిన వాస్తవం. ఆర్టికల్ 21A 86th Amendment 2002 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఏజెస్ 6 to 14 years. ఆర్టికల్ 21A. ఆర్టికల్ అంటే ఇక్కడ నిబంధన. రాజ్యాంగంలో 400కు పైగా నిబంధనలు ఉన్నాయి. 21A నిబంధన. 86th అమెండ్మెంట్ 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది. ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రొవైడ్స్ కల్పిస్తుంది. ఇది V5లో ఉంది. ఆర్టికల్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ సబ్జెక్ట్, ప్రొవైడ్స్ అనేది వెర్బ్. ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు కల్పిస్తుంది. ద రైట్ హక్కు, టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఉచిత మరియు తప్పనిసరి విద్య లేదా ఉచిత మరియు నిర్బంధ విద్య అని కూడా చెప్పొచ్చు. ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఏజెస్ 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు లేదా ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు కల్పిస్తుంది. ఏది కల్పిస్తుంది? రాజ్యాంగంలోని 21A నిబంధన కల్పిస్తుంది. ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కును కల్పిస్తుంది. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ఎక్స్పాండ్స్ దిస్ విజన్ to cover children from ages 3 to 18 years, thereby extending the goal of universal education from pre-primary to higher secondary. The National Education Policy, జాతీయ విద్యా విధానం NEP 2020 expands, విస్తరించింది. ఇక్కడ ఎక్స్పాండ్స్ అనేది V5లో చెప్పొచ్చు. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సబ్జెక్ట్, దిస్ విజన్ వారి యొక్క దృష్టిని లేదా విధానాన్ని టు కవర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఏజెస్ 3 to 18 years, టు కవర్ పొందుపరుస్తుంది చిల్డ్రన్ పిల్లలను ఫ్రమ్ ఏజెస్ 3 to 18 years, 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను కూడా పొందుపరుస్తుంది, అంటే అందులో కవర్ చేస్తుంది. దేర్ బై అంటే తద్వారా. ఇలాంటి లింకింగ్ వర్డ్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి, సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి. దేర్ బై అంటే తద్వారా. ఎక్స్టెండింగ్ విస్తరిస్తూ. ద గోల్ ఆఫ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు హయ్యర్ సెకండరీ క్లాస్ 12, తద్వారా ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు సార్వత్రిక విద్య అందించాలనే లక్ష్యాన్ని విస్తరించింది. ఎక్స్టెండింగ్ అంటే విస్తరిస్తూ. ద గోల్ లక్ష్యాన్ని ఆఫ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ అంటే సార్వత్రిక విద్య, ఫ్రమ్ ప్రీ ప్రైమరీ నుండి టు హయ్యర్ సెకండరీ ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు, అంటే 12వ తరగతి వరకు ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు సార్వత్రిక విద్య అందించాలనే లక్ష్యాన్ని విస్తరించింది. ద NEP ఎయిమ్స్ టు అచీవ్ దిస్ యూనివర్సలైజేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు ద సెకండరీ లెవెల్ బై 2030. ద NEP ఎయిమ్స్ అంటే ఈ జాతీయ విద్యా విధానం ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ద NEP అనేది సబ్జెక్ట్, ఎయిమ్స్ అనేది V5 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. చాలా వరకు ఈ ఆర్టికల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఎక్కువగా ఉంది. టు అచీవ్ సాధించడానికి, దిస్ యూనివర్సలైజేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ సార్వత్రిక పాఠశాల విద్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్ టు ద సెకండరీ లెవెల్ బై 2030, 2030 నాటికి మాధ్యమిక స్థాయి వరకు ఈ సార్వత్రిక పాఠశాల విద్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్ టు అంటే వరకు. ద సెకండరీ లెవెల్ మాధ్యమిక స్థాయి బై 2030
2030 నాటికి లేదా 2030 కల్లా. ఆల్దో ఎడ్యుకేషన్ ఈస్ మెంట్ టు బి ఫ్రీ, మెనీ స్టూడెంట్స్ స్టిల్ అటెండ్ ప్రైవేట్ స్కూల్స్ వేర్ సబ్స్టాన్షియల్ ఫీస్ ఆర్ చార్జ్డ్. ఆల్దో అయినప్పటికీ ఎడ్యుకేషన్ ఈస్ మెంట్ టు బి ఫ్రీ. ఎడ్యుకేషన్ విద్య ఈస్ మెంట్ టు బి ఫ్రీ. విద్య అనేది ఉచితం అయినప్పటికీ మెంట్ టు బి ఫ్రీ. ఇది ప్యాసివైజ్ లో ఉంది. విద్య అనేది ఉచితం అయినప్పటికీ మెనీ స్టూడెంట్స్ చాలా మంది విద్యార్థులు, ఇది సబ్జెక్ట్. స్టిల్ ఇంకా అటెండ్ హాజరవుతున్నారు ప్రైవేట్ పాఠశాలకు. ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. వేర్ సబ్స్టాన్షియల్ ఫీస్ ఆర్ చార్జ్డ్. ఎక్కడైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో అవే ఆ పాఠశాలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. సబ్స్టాన్షియల్ ఫీస్ అంటే అధిక ఫీజులు, ఇది ఆబ్జెక్ట్. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, చార్జ్డ్ అనేది V3. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సబ్స్టాన్షియల్ ఫీస్ ఆర్ చార్జ్డ్ అంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది. సబ్జెక్ట్ తెలిసి ఉంటే అది యాక్టివైజ్ లో రాయాలి, సబ్జెక్ట్ తెలియకపోతే ప్యాసివైజ్ లో రాయాలి. ఇన్ అడిషన్, డ్యూ టు సెవరల్ రీజన్స్, మెనీ స్టూడెంట్స్ ఆల్సో గో ఫర్ ప్రైవేట్ కోచింగ్ విచ్ యాడ్స్ టు ద ఫినాన్షియల్ బర్డెన్. ఇన్ అడిషన్ అదనంగా, ఇవి కనెక్టింగ్ వర్డ్స్, ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. డ్యూ టు సెవరల్ రీజన్స్ అనేక కారణాల వల్ల, డ్యూ టు అంటే వల్ల, సెవరల్ రీజన్స్ అనేక కారణాల వల్ల, మెనీ స్టూడెంట్స్ చాలా మంది విద్యార్థులు ఆల్సో కూడా గో ఫర్ ప్రైవేట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. విచ్ యాడ్స్ టు ద ఫినాన్షియల్ బర్డెన్. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఏదైతే ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందో అదే ఈ ప్రైవేట్ కోచింగ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. విచ్ యాడ్స్ అంటే అది అదనంగా చేరుతుంది. టు ద ఫినాన్షియల్ బర్డెన్, ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది. మొత్తంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు కల్పించబడుతుంది. జాతీయ విద్యా విధానం NEP 2020 ఈ దృష్టిని విస్తరించి 3 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను కూడా ఇందులో పొందుపరుస్తుంది. అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు, అంటే 12వ తరగతి వరకు సార్వత్రిక విద్య అందించాలనే లక్ష్యాన్ని విస్తరించింది. ఈ సార్వత్రిక పాఠశాల విద్యను మాధ్యమిక స్థాయి వరకు 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య ఉచితం కావాలని రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ అనేక మంది విద్యార్థులు ఇంకా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అక్కడ భారీ ఫీజులు వసూలవుతున్నాయి. అదనంగా అనేక కారణాల వల్ల ప్రైవేట్ కోచింగ్లు కూడా తీసుకుంటున్నారు. ఇది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది. గివెన్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ బేసిక్ స్కూలింగ్ ఇన్ ఇండియా? హౌ మచ్ డూ పేరెంట్స్ యాక్చువల్లీ స్పెండ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్? అండ్ ఆబ్లిగేషన్ దట్ ఒక పారాగ్రాఫ్ కానీ ఒక వాక్యం కానీ గివెన్ అనే పదంతో మొదలైతే దాని అర్థం పరిగణలోకి తీసుకుంటే లేదా ఉన్న నేపథ్యంలో లేదా దృష్టిలో పెట్టుకుంటే, గివెన్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, రాజ్యాంగం ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకుంటే, ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, రాజ్యాంగం ఇచ్చిన ఉచిత విద్య హామీని పరిగణలోకి తీసుకుంటే, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అంటే రాజ్యాంగ హామీ, ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత విద్య, రాజ్యాంగం ఇచ్చిన ఉచిత విద్య హామీని పరిగణలోకి తీసుకుంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక వాక్యంలో కానీ పారాగ్రాఫ్ లో కానీ గివెన్ అనే పదంతో మొదలైతే దాని యొక్క అర్థం ఏంటంటే పరిగణలోకి తీసుకుంటే లేదా ఉన్న నేపథ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఉచిత హామీని పరిగణలోకి తీసుకుంటే. హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ బేసిక్ స్కూలింగ్ ఇన్ ఇండియా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. భారతదేశంలో ప్రాథమిక విద్య ఎంత ఖర్చు అవుతుంది? హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ బేసిక్ స్కూలింగ్ ఇన్ ఇండియా? బేసిక్ స్కూలింగ్ అంటే ప్రాథమిక విద్య. హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ బేసిక్ స్కూలింగ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ప్రాథమిక విద్య ఎంత ఖర్చు అవుతుంది?
అలాగే ఇంకో క్వశ్చన్, హౌ మచ్ యాక్చువల్లీ డూ పేరెంట్స్ యాక్చువల్లీ స్పెండ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్? తల్లిదండ్రులు నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నారు? హౌ మచ్ డూ పేరెంట్స్ యాక్చువల్లీ, యాక్చువల్ అంటే వాస్తవంగా, పేరెంట్స్ తల్లిదండ్రులు స్పెండ్ ఖర్చు చేస్తున్నారు టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్, పిల్లలను పాఠశాలకు పంపించడానికి వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తున్నారు? అండ్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, దట్ అది, ఇన్ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతపరంగా లేదా ప్రాథమికంగా లేదా నియమాల ప్రకారం, లైస్ విత్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వానిదే బాధ్యత. ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. లైస్ విత్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వానిదే బాధ్యత లేదా ప్రభుత్వం పైనే ఆధారపడి ఉంటుంది. అండ్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. ఇన్ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతపరంగా. యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ అంటే కారణంగా, మెన్షన్డ్ పొందుపరచబడింది, ఇన్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలనే బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. కానీ వాస్తవంలో మాత్రం తల్లిదండ్రులే ఖర్చు చేస్తున్నారని చెప్పడానికి ఈ వాక్యాన్ని అయితే వాడడం జరిగింది. పిల్లలను పాఠశాల పంపడానికి తల్లిదండ్రులు నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నారు? సిద్ధాంతపరంగా రాజ్యాంగ ప్రకారం ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ తల్లిదండ్రులే ఖర్చు చేస్తున్నారు. ద ఎన్ఎస్ఎస్ 80th రౌండ్ సర్వే on comprehensive modular survey education offers the latest data to explore these questions. The NSS 80th round survey, NSS 80వ రౌండ్ నిర్వహించినటువంటి సర్వే ఆన్ కాంప్రిహెన్సివ్ మాడ్యులర్ సర్వే ఎడ్యుకేషన్ ఆఫర్స్ ద లేటెస్ట్ డేటా టు ఎక్స్ప్లోర్ దీస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి తాజా గణాంకాలను అందిస్తుంది. ఎడ్యుకేషన్ విద్య ఆఫర్స్ అందిస్తుంది ద లేటెస్ట్ డేటా తాజా సమాచారాన్ని, టు ఎక్స్ప్లోర్ అంటే కనుగొనడానికి, దీస్ క్వశ్చన్స్ ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ఎన్ఎస్ఎస్ 80వ రౌండ్ నిర్వహించినటువంటి సంపూర్ణ మాడ్యులర్ సర్వే విద్య తాజా గణాంకాలను అందిస్తుంది. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.